తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ఇప్పుడు సరికొత్త జలయుద్ధం మొదలైంది. ఒకవైపు కరువు కోరలు చేస్తూ ఉంటే మరొక వైపు ప్రాణహిత జలాలు సముద్రం పాలవుతున్నాయంటూ కాళేశ్వరం గడ్డపై కాక రేగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన కన్నేపల్లి పంప్ హౌస్ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేసింది. పోలీసుల అడ్డంకులను ఛేదించుకొని కేటీఆర్ కన్నేపల్లిలో అడుగు పెట్టడంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య అసలైన పొలిటికల్ ఫైట్ స్టార్ట్ అయింది. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన కాంగ్రెస్ కరువు అని బీఆర్ఎస్ దళం గర్జిస్తోంది. అసలు కన్నేపల్లి బాహుబలి మోటార్లు ఎందుకు మూగబోయాయి? మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ ఇస్తున్న కౌంటర్లేంటి? నాడు కోట్లాది మంది దాహం తీర్చిన ప్రాజెక్టు నేడు ఎందుకు రాజకీయాలకు వేదికైంది? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ పొలిటికల్ పిచ్పై కన్నెపల్లి పంప్ హౌస్ వేదికగా హై వోల్టేజ్ డ్రామా నడుస్తోంది. కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం వేసిన ఆంక్షల వ్యూహాలు ఫ్లాప్ అయ్యాయి. పెంబర్తి జాతీయ రహదారిపై పోలీసులు భారీ బందోబస్తున్న అరెస్టులు, గృహ నిర్బంధాలు దాటుకుని గులాబీ శ్రేణులు దూసుకెళ్లాయి. లాఠీలకు భయపడేది లేదు, అడ్డంకులకు తగ్గేదే లేదంటూ శాంతి భద్రతల పేరిట ఎంత రచ్చ చేసినా వ్యూహాత్మకంగా గమ్యాన్ని ముట్టడించారు కేటీఆర్. కన్నెపల్లి గేట్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు భరోసా ఇవ్వడానికి తాము ఇక్కడికి వచ్చామని స్పష్టం చేశారు కేటీఆర్. ఈ ఉద్రిక్తతలు కేవలం ప్రారంభం మాత్రమేనని, మున్ముందు అసలు సినిమా ఉందంటూ కాంగ్రెస్ సర్కార్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ పర్యటనతో తెలంగాణలో నీళ్ల పంచాయతీ క్లైమాక్స్ స్టేజ్కు చేరినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. నిన్నటిదాకా సైలెంట్గా ఉన్న కాళేశ్వరం ఇష్యూ కాస్త కేటీఆర్ ఎంట్రీతో వైలెంట్గా మారింది. కాకీల పహారా నడుమ ప్రాజెక్టును పరిశీలించిన కేటీఆర్ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. కేటీఆర్ చెలో కన్నెపల్లి పిలుపుతో గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. నీళ్ల హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటూ గులాబీ దళం కేక పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు ఈ పోలీసుల లాఠీలే నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. మొత్తానికి కన్నెపల్లి పర్యటన తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త హీట్ పెంచేసింది. ప్రస్తుతం ఎలినినో వల్ల వచ్చిన కరువు ఇది కాదని, ఇదంతా కాంగ్రెస్ మార్కు కృత్రిమ కరువు అంటూ సోషల్ మీడియా నుంచి అసెంబ్లీ వరకు గులాబీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. గోదావరి తల్లి పరవళ్లు తొక్కుతుంటే మోటార్లు ఆన్ చేయకుండా రైతుల నోట్లో మట్టి కొడతారా అంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు. లక్షల క్యూసిక్కుల నీరు సముద్రంలో కలుస్తుంటే చూస్తూ కూర్చోవడం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. లక్షెట్టిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ నీటి ఎత్తిపోత ఎలా చేయొచ్చో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. ఇదే సమయంలో మంత్రులు వివేక్, శ్రీధర్ బాబులపైన కూడా మండిపడ్డారు కేటీఆర్ విమర్శలకు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు పబ్లిసిటీ కోసం చీప్ డ్రామాలు ఆడుతున్నాయంటూ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు భద్రతను గాలికొదిలేసి నాడు కేసీఆర్ చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనుమతి లేకుండా ఒక్క మోటార్ కూడా ఆన్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ రాకుండా తొందరపడితే ప్రాజెక్టుకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు కేవలం తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే నీళ్ల రాజకీయం చేస్తున్నారని మంత్రి వివేక్ విమర్శించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత మోటార్లను ఆన్ చేయడం సాధ్యం కాదని సాంకేతిక కారణాలు చూపుతున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ కారణాలను అస్సలు అంగీకరించడం లేదు. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి నుండి నీటిని లిఫ్ట్ చేయవచ్చని ఆధారాలు చూపిస్తోంది. రైతుల పంటలు ఎండిపోతుంటే నిపుణుల కమిటీ సాకులు చెప్పడం ఏంటని నిలదీస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులను కాపాడాల్సిన మంత్రులు సైలెంట్గా ఉండటంపై విమర్శలు చేస్తున్నారు. స్థానిక లీడర్లుగా శ్రీధర్ బాబు, వివేక్ ఎందుకు గొంతు విప్పడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం స్క్రిప్ట్ ప్రకారమే మంత్రులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నీళ్లు లేక రైతులు అల్లాడుతుంటే రాజకీయాలు చేయడం కాంగ్రెస్కే చెల్లిందని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. మొత్తానికి కరువు ఇష్యూ కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈగోవార్గా మారిపోయింది. ఈ నీళ్ల పోరులో చివరికి గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు కాలమే నిర్ణయించాలి. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రజల దాహం తీర్చే సంజీవని ఈ కన్నెపల్లి లిఫ్ట్ స్కీమ్. అందుకే దీని గురించి బీఆర్ఎస్ పట్టుబడుతోంది. ఇక్కడి బాహుబలి మోటార్లు గర్జిస్తే గోదావరి జలాలు రివర్స్ పంపింగ్ ద్వారా పైకి దూకుతాయి. కన్నెపల్లి నుండి లిఫ్ట్ చేసిన నీరు నేరుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ఎల్లంపల్లి నిండితే అక్కడి నుండి మిడ్మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటాయి. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు సాగునీరు అందుతోంది.
అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా కోట్లాది మందికి తాగునీరు అందించే ఇంటెక్ పాయింట్లు ఇక్కడే ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్కి చేరకుండా కాపాడుకోవచ్చు. దక్షిణ తెలంగాణలోని కొన్ని మెట్ట ప్రాంతాలకు కూడా ఈ జలాల ద్వారా ఊరట లభిస్తోంది. ఒక్క కన్నెపల్లి ప్రాజెక్టు గేట్లు తెరిస్తే సగం తెలంగాణ సుభిక్షమవుతుందంటున్నారు నిపుణులు. ఎస్ఆర్ఎస్సీ ఎండిపోయిన తరుణంలో ఈ కన్నెపల్లి లిఫ్ట్ రైతులకు ఏకైక ఆశాదీపం. పంటలు చేతికి వచ్చే తరుణంలో నీరు లేక ఎండిపోతుంటే రైతాంగం కన్నీరు పెడుతోంది. కేటీఆర్, హరీష్ రావు చెప్పినట్లు మేడిగడ్డ దగ్గర ఒక్క గేటు వేయకుండానే ఈ నీటిని తరలించవచ్చు. నదిలో నీటి మట్టం 93 మీటర్లు దాటితే చాలు కన్నెపల్లి మోటార్లకు బలమొస్తోంది. ప్రస్తుతం వరద నీరు 97 మీటర్లపైనే ఉన్నా కాంగ్రెస్ సర్కార్ మోటార్లు ఆన్ చేయడం లేదు. రాజకీయ కక్షలతో ప్రాజెక్టును పాడుబెట్టడం వల్ల రెండు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతోంది. తాగునీటి ఎద్దడి రాకముందే మేల్కోవాలని, లేదంటే హైదరాబాద్కు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కన్నెపల్లి లిఫ్ట్ ప్రాధాన్యతను గుర్తించడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందంటున్నారు. నీటిని సముద్రం పాలు చేయడం కంటే లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో పోయడమే ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. ఇక ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పంపింగ్ సిస్టమ్స్లో కన్నెపల్లి పంప్ హౌస్ ఒకటి. ఇక్కడున్న 17 బాహుబలి మోటార్ల సామర్థ్యం సామాన్యమైనది కాదు. ప్రతి మోటార్కు 100 క్యూసెక్కుల నీటిని ఆకాశ మార్గాన ఎత్తిపోసే శక్తి ఉంది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ వాటిని ఆన్ చేయకపోవడం వల్ల ఆ బాహుబలి మోటార్లు తుప్పుపట్టిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే 50,000 మందితో పంప్ హౌస్ను ముట్టడిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. స్వయంగా తామే వెళ్లి మోటార్లు స్విచ్లు ఆన్ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు సీఎం రేవంత్ వైఖరి మరోలా ఉంది. కాళేశ్వరం డిజైన్ లోపంతో కూడిన అవినీతి ప్రాజెక్ట్ అని రేవంత్ రెడ్డి మొదటి నుండి చెబుతున్నారు. మేడిగడ్డ కుంగిపోవడానికి నాడు కేసీఆర్ అవినీతి, మెగా కృష్ణారెడ్డి నాసిరకం నిర్మాణాలే కారణమంటున్నారు. విచారణ పూర్తయి బాధ్యులను బోనులో నిలబెట్టే వరకు తొందరపడే ప్రసక్తే లేదని సీఎం సంకేతాలిచ్చారు. ఒకవేళ అనుమతులు లేకుండా మోటార్లు ఆన్ చేసి ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సర్కార్ కరాఖండిగా చెబుతోంది. అయితే 17 మోటార్లలో కనీసం 5-6 మోటార్లు ఆన్ చేసినా ప్రస్తుత కరువు తీరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తోందనే భయంతోనే కాంగ్రెస్ నీటిని విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రేవంత్ రెడ్డి వైఖరి మారకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు తప్పేలా లేదనే ఆరోపణలు సొంత పార్టీ నేతలే చేస్తున్నారు. మొత్తానికి నీళ్ల కోసమే పుట్టిన తెలంగాణ గడ్డపై ఇప్పుడు మళ్లీ నీళ్ల కోసమే మహా సంగ్రామం మొదలైంది. ఓవైపు 17 బాహుబలి మోటార్లను ఆన్ చేసి రైతులను కాపాడాలని గర్జిస్తున్న గులాబీ దళం, మరోవైపు రూల్సు, సేఫ్టీ అంటూ కాలయాపన చేస్తున్న హస్తం పార్టీ. కేటీఆర్ కన్నెపల్లి ఎంట్రీతో మొదలైన ఈ హై వోల్టేజ్ పొలిటికల్ గేమ్ ఎటు దారి తీస్తుందో చూడాలి.